గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. మనం ఈ సెషన్లో హిస్టరీలో సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించినటువంటి విషయాల గురించి తెలుసుకుంటున్నాం. ఈ సెషన్లో కూడా మనం అతి ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే ఆర్య నాగరికత. మనం గతంలో క్లాసెస్లో సింధు నాగరికత గురించి తెలుసుకున్నాం. సింధు నాగరికత తర్వాత మరో ప్రధానమైన నాగరికత ఏంటంటే మనకి ఆర్య నాగరికత. ఆర్య నాగరికత ఇది రెండవ చాప్టర్. మనకి ఈ ఆర్య నాగరికతనే మనం వేద నాగరికత అని లేదా తొలివేద మలివేద నాగరికతలని కూడా అంటారు. తొలివేద మలివేద నాగరికత అని కూడా అంటారు. దీన్ని ఇంగ్లీష్లో వేదిక్ కల్చర్ అని కూడా అంటారు. సో ఆర్య నాగరికత యాక్చువల్గా ఆర్య అనే పదానికి అర్థం ఏంటంటే, ఆర్య అనే పదం ఇది ఒక భాషాపరమైనటువంటి పదం, లింగ్విస్టిక్ వర్డ్ అనమాట, భాషాపరమైనది. కాబట్టి ఆర్య అంటే అర్థం ఏంటంటే ఉన్నతుడు అని అర్థం. ఉన్నతుడు, ఉన్నతమైన అని అర్థం. నిజం చెప్పాలంటే ఉన్నతమైన అని అర్థం. కాబట్టి ఆర్యులు చరిత్ర కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి మన దేశంలో, మనకు కొన్ని లభిస్తున్నాయి. ఆర్యుల యొక్క కాలంగా చూస్తే వీళ్ళు ఎప్పటి వాళ్ళు అంటే, వీళ్ళ యొక్క కాలం చూస్తే మనం 1500 BC నుంచి మనకి వీళ్ళు 600 BC వరకు వీరి నాగరికత కొనసాగింది. 1500 BC టు 600 BC 1500 BC టు 600 BC వీళ్ళ నాగరికత కొనసాగింది. దీంట్లో 1500 నుంచి 1000 వరకు తొలి నాగరికత అని, అక్కడి నుంచి 1000 నుంచి 600 వరకు మలి నాగరికత అని కూడా మళ్ళీ దీన్ని మనం రెండు రకాలుగా విభజించవచ్చు. అయితే ఆర్య నాగరికత చారిత్రక యుగానికి సంబంధించింది. ఆర్య నాగరికత చారిత్రక యుగానికి సంబంధించింది, అంటే హిస్టారికల్ ఏజ్. ఇట్ బిలాంగ్స్ టు హిస్టారికల్ ఏజ్. హిస్టారికల్ ఏజ్ అంటే ఏంటంటే, ఈ నాగరికతకు కావాల్సినటువంటి రిటర్న్ సోర్సెస్ కానీ మనకి చారిత్రక ఆధారాలు లభిస్తున్నాయి. ఆధారాలు లభ్యమయ్యేటటువంటి కాలాన్ని చారిత్రక యుగం అంటారు. ముఖ్యంగా సాహిత్యపరమైన రచనలు మనకి లభ్యమవుతున్నాయి. అందువలన దీన్ని హిస్టారిక్ ఏజ్ అంటున్నాం. అదే సింధు నాగరికత అయితే హిస్టారిక్ ఏజ్ కాదు, అది ప్రీ హిస్టారిక్ ఏజ్. అక్కడ ఎలాంటి మనకి రిటర్న్ సోర్సెస్ దొరకట్లేదు. ఇది హిస్టారికల్ ఏజ్, అది ప్రీ హిస్టారిక్ ఏజ్. ఇది చారిత్రక యుగం అని మనం చెప్పచ్చు. ఎందుకంటే ఆర్య నాగరికతకు సంబంధించి వీటికి ఆధారాల్లో మనం కానీ చూసినట్లయితే 700 ప్రాంతాలు బయటపడ్డాయి మనకి తవ్వకాల్లో. 700 ప్రాంతాలు. అందువలన ఈ సాహిత్యపరంగా మనం వీటిని అధ్యయనం చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం చారిత్రక యుగం అని అనటంలో ఎలాంటి సందేహం లేదన్నమాట. కాబట్టి ఆర్య అంటే ఏంటంటే ఉన్నతమైన అర్థం, అది భాషాపరమైనటువంటిది. ఎన్నిసార్లు మీకు సివిల్స్ ప్రిలిమ్స్ కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ ఆర్య అంటే ఉన్నతమైనది, లింగ్విస్టిక్ వర్డ్ అనమాట. అది జాతిపరమైన పదం కాదు, లింగ్విస్టిక్ వర్డ్ అంటే అది మనకి భాషాపరమైనటువంటి పదం అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట ఆర్య అనే పదాన్ని. సో ఇది చారిత్రక యుగం. దాదాపుగా 700 ప్రాంతాలు బయలుపడ్డాయి వీళ్ళకి. మరి వీళ్ళ చరిత్రకు ఆధారాలు ఏంటి? మనం రిటర్న్ సోర్సెస్ ఉన్నాయంటున్నాం కాబట్టి వీళ్ళ చరిత్రకు ఆధారాలు ఫస్ట్ ఏంటంటే, మనం ఇప్పుడే అన్నాం దాదాపు 700 సైట్లు బయటపడ్డాయి అన్నాం. 700 సైట్లను మనకి పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు సుమారుగా ఆర్యులకు సంబంధించినటువంటి. అయితే వీటితో పాటు ప్రధానమైన ఆధారాలు ఏంటంటే వేద సాహిత్యం. ఇది వీళ్ళ చరిత్రకు ప్రధానమైన ఆధారం. అందుకే ఈ రచనాపరమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి దీన్ని చారిత్రక యుగం అంటున్నాం. వేదిక్ లిటరేచర్ అనమాట. వేదిక్ లిటరేచర్ అంటారు ఇంగ్లీష్లో. ఈ వేదిక్ లిటరేచర్ అనేది మనకు అందుబాటులో ఉందన్నమాట. మరి వేదిక్ లిటరేచర్, వేద సాహిత్యాన్ని ప్రధానంగా మనం 8 భాగాలుగా చెప్పవచ్చు. వేద సాహిత్యాన్ని ఇందులో ఒకటి ఏంటంటే మనకి వేదాలు. మరలా వీటిని విడివిడిగా చూద్దాం. వేదాలు 1, 2గా చూస్తే బ్రాహ్మణాలు, 3 అరణ్యకాలు. ఇంగ్లీష్లో దీన్ని
అరణ్యకాలు. ఇంగ్లీష్లో ఏంటంటే వేదాలు, వేదాస్, బ్రాహ్మణాస్, అరణ్యకాస్ అంటారు ఇంగ్లీష్లో, సేమ్ ఇదే పేర్లతో. తర్వాత ఉపనిషత్తులు. ఐదవది వేదాంగాలు. వేదాలు, వేదాంగాస్. 6 పురాణాలు. 7 ఉపవేదాలు. 7 ఉపవేదాలు. 8 ఇతిహాసాలు, ఎపిక్స్. సో మనకి ప్రధానంగా వేదకాలపు నాగరికతను, వేదిక్ కల్చర్ను లేదా ఆర్య నాగరికతను మనం నిర్మించడానికి వాటి ప్రధానమైన సోర్సెస్లో వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, పురాణాలు, ఉపవేదాలు, ఇవన్నీ కూడా సాహిత్యపరమైనటువంటి ఆధారాలు అన్నమాట. అందుకే దీన్ని చారిత్రక యుగం అంటాం. అయితే మనం గతంలో చూసినటువంటి సింధు నాగరికతలో ఇలాంటి ఈ సాహిత్యపరమైనటువంటి సోర్సెస్ ఏం లేవు అక్కడ. ఇక్కడ సాహిత్యపరమైనటువంటి సోర్సెస్ ఉన్నాయి. అందుకే దీన్ని చారిత్రక యుగం అని మనం అంటున్నాం. రైట్. సరే, ఒకటొకటి చూద్దాం. ఇప్పుడు మనం వేదాలు ఏమున్నాయి. ఫస్ట్ వేదాలు. ఈ ప్రిలిమ్స్లో ఖచ్చితంగా ఈ ఈ సాహిత్యపరమైనటువంటి ఈ 8 భాగాల్లో ప్రిలిమ్స్లో మనకి ప్రతి సంవత్సరం గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, సివిల్స్ కానీ, వీటిల్లో 3 to 5 క్వశ్చన్స్ వస్తాయి ప్రిలిమ్స్లో. మినిమం 3, మ్యాక్సిమం 5. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ వేదాలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. వేదాల్లో మనకి 4 వేదాలు 4. ఒకటేంటంటే ఇందులో వేదాల్లో ఒకటి ఋగ్వేదం. అతి ప్రాచీనమైనది ఇది. మొట్టమొదటి గ్రంథం, ప్రపంచంలోనే ప్రాచీనమైనది ఇది. ప్రాచీనమైన గ్రంథం ఇది. 1500 బీసీ నుంచి 1000 బీసీ మధ్యలో దీన్ని కంపైల్ చేశారని రాయబడిందని చెప్పి చరిత్రకారులు చెప్తున్నారు. దీంట్లో మొత్తం 10 అధ్యాయాలు ఉంటాయి. 10 చాప్టర్స్ ఉంటాయి. మొత్తం 1028 శ్లోకాలు ఉంటాయి ఇందులో. శ్లోకాస్ 10 చాప్టర్లు ఉంటాయి, శ్లోకాలు ఉంటాయి. ఇది ఆర్యులు తమ దేవతలను పూజించే ఈ శ్లోకాలు అంటే ఏంటంటే ఆర్యులు వాళ్ళ దేవతను పూజించే ప్రార్థనలు, దేవతలను పూజించే ప్రార్థనలే శ్లోకాలు అన్నమాట ఇవి. ఋగ్వేదంలో ఋగ్వేదంలో అతి ప్రధానమైనది ఏంటంటే ఈ శ్లోకాల్లో గాయత్రి మంత్రం. ఇప్పటికి కూడా మనం గాయత్రి మంత్రాన్ని ఇప్పటికీ పఠిస్తుంటాం. గాయత్రి మంత్రం అనేది వీళ్ళకి ఈ శ్లోకాలు 1028లోనూ చాలా ముఖ్యమైనది ఏంటంటే ఇదన్నమాట. సో ఋగ్వేదంలో 10వ అధ్యాయంలో పురుష సూక్తము ఉంది. పురుష సూక్తం 10వ అధ్యాయం 10th చాప్టర్లో మనకి పురుష సూక్త అంటారు. పురుష సూక్త. ఈ పురుష సూక్త ప్రతిదీ ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ పురుష సూక్త ఏం చెప్తుందంటే కుల వ్యవస్థపై మొదటి ప్రస్తావన తీసుకొచ్చింది ఇక్కడ. అంటే కులానికి సంబంధించినటువంటి కుల ఆవిర్భావానికి సంబంధించినటువంటి మొదటి ప్రస్తావన ఎక్కడ ఉంది మనకంటే ఋగ్వేదంలోని 10వ అధ్యాయంలో పురుష సూక్త అనే చాప్టర్లో ఉంది. కులం గురించి ప్రస్తావించారు. కాబట్టి మనకు వేదాల్లో ఋగ్వేదం అనేది ప్రాచీనమైనది, ప్రపంచంలోనే ప్రాచీనమైనటువంటి గ్రంథం, యాంటిక్విటీ అనమాట, వెరీ యాంటిక్విటీ అనమాట. తర్వాత ఇందులో వీళ్ళు చెప్తున్నారంటే క్షత్రియులేమో భుజాల నుంచి, బ్రాహ్మణులేమో శిరస్సు నుంచి, వైశ్యులేమో తొడల నుంచి, శూద్రుడేమో పాదాల నుండి వచ్చారని చెప్తున్నారు. అంటే ఫోల్డ్ క్యాస్ట్ సిస్టమ్ అంటున్నారు. అంటే బ్రాహ్మణులేమో మనిషి యొక్క నుదుటి నుంచి వచ్చారని, క్షత్రియులేమో భుజాల నుంచి వచ్చారని, వైశ్యులు ఏమో తొడల నుంచి వచ్చారని, తర్వాత శూద్రులేమో పాదాల నుండి వచ్చారని, ఇలా కుల వ్యవస్థ మొదటి ఇక్కడ ప్రస్తావించబడింది ఈ పురుష సూక్తంలో. ఓకే, క్లియర్. ఋగ్వేదం నుంచి మనకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. ఋగ్వేదం ప్రాచీనమైనది. ఇది ఈ టైంలో 1500-1000 మధ్యలో దీన్ని కంపైల్ చేశారు, అంటే దీన్ని రచించబడింది అంటారు. దాదాపుగా 1028 శ్లోకాలు ఉన్నాయి, 10 చాప్టర్లు ఉన్నాయి. శ్లోకం అంటే ఏంటంటే వాళ్ళ దేవతలను పూజించేటటువంటి ప్రార్థనలు. సో వాళ్ళ ప్రార్థనలో ప్రధానమైన శ్లోకం ఏంటంటే గాయత్రి మంత్రం. వాళ్ళకి ఎంతెంత ప్రీతిపాత్రమైనటువంటి శ్లోక ఏంటంటే గాయత్రి మంత్రం.
తర్వాత 10th చాప్టర్‌లో ఉన్నటువంటి పురుష సూక్తలో ఏం చెప్తుందంటే కుల వ్యవస్థ గురించి ప్రస్తావించడం జరిగింది. ఆ కుల వ్యవస్థ ఏంటంటే ఇది. బ్రాహ్మణులేమో నుదుటి నుంచి వచ్చారని, క్షత్రియులేమో భుజాల నుంచి వచ్చారని చెప్పి, వైశ్యులేమో తొడల నుంచి వచ్చారని చెప్పి, శూద్రులేమో పాదాల నుంచి వచ్చారని చెప్పి మనకి ఇక్కడ ప్రధానంగా తెలుస్తుంది. ఇది మనకు సంబంధించినటువంటి ఋగ్వేదం. వేదాల్లో రెండవది ఏంటంటే మనకి యజుర్వేదం. యజుర్వేదం యజుర్వేద యజుర్వేద అంటే ఇది యజ్ఞయాగాదుల గురించి చెప్తుంది. యజ్ఞయాగాదులు అంటే రిచువల్స్ అన్నమాట. రిచువల్స్ గురించి ఇది మనకు చెప్తుంది, యజ్ఞయాగాదులు. సో ఆర్యులు పూజలు చేసేవాళ్ళని, యజ్ఞాలు యాగాదులు చేసేవాళ్ళని చెప్పి యజుర్వేదం వలన మనకు తెలుస్తుంది. యజ్ఞయాగాదుల గురించి చెప్తుంది. మూడవ వేద ఏంటంటే మనకి సామవేదం. మనం బి అనుకోండి, దీన్ని సి అనుకోండి. ఎందుకంటే వేదాల్లోనే వేదాల్లో 4 రకాలు ఉంటాయి. సామవేదం మనకి సంగీతం గురించి చెప్తుంది. ఇది సంగీతానికి సంబంధించింది, మ్యూజిక్. ఫస్ట్ మ్యూజిక్ సంబంధించినటువంటి ఈ సరిగమ పదనిసలకు సంబంధించినటువంటి ప్రస్తావన, ఆ మ్యూజిక్ ఏర్పడటానికి మొదట మ్యూజిక్ గురించి ప్రస్తావించినటువంటి గ్రంథమే ఈ సామవేదం. సో ఋగ్వేదంలో శ్లోకాలను లయబద్ధంగా ఆలపించడానికి తెలియజేస్తుంది. అంటే ఉన్నటువంటి ఆ శ్లోకాలను ఈ సంగీతం ఆధారంగా లయబద్ధంగా మనకి పలకడం ఇది తెలియజేస్తుంది. తర్వాత అయితే మనకు ఒకటేంటంటే మిగతా అన్ని చరిత్ర పనికి వస్తే కానీ ఈ సామవేదం చరిత్ర అధ్యయనానికి పనికిరాదు. ఇది ఒకసారి సివిల్స్ ప్రిలిమ్స్లో అడిగారు. సామవేద నాట్ యూస్ఫుల్ ఫర్ హిస్టోరియన్స్ మేకింగ్ హిస్టరీ. కాబట్టి సామవేద చరిత్రకు పెద్దగా మనకు పనికిరాదు. ఇది చరిత్ర నిర్మాణానికి ఇది పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సామవేదం అంటే సంగీతం అని గుర్తుపెట్టుకోవాలి. 4వది కానీ చూసినట్లయితే మనం అధర్వణ వేదం ఇన్ తెలుగు. అధర్వణ వేదం ఏంటంటే ఇది మంత్రతంత్రాలకు సంబంధించింది, మ్యాజికల్ పవర్స్, మంత్రతంత్రాలకు సంబంధించినటువంటి గ్రంథం, మ్యాజికల్ పవర్స్. మంత్రతంత్రాలకు సంబంధించినటువంటిది ఇదంట. సో ఈ వేదాలు మన ఆర్యులకు కాలం నాటి చెందినటువంటివి. ఈ ఆర్యుల వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ సంప్రదాయాలని, వాళ్ళ నాగరికతను మనకు తెలియజేయడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్ రెండవది ఏంటంటే ఈ సాహిత్యపరమైన వాటిల్లో ఫస్ట్ వేదాలు అయితే 2 బ్రాహ్మణాలు. బ్రాహ్మణాల్లో మనం చూసినట్లయితే ఇందులో మొత్తం 7 బ్రాహ్మణాలు ఉంటాయి. 7 ఉన్నాయి ఇందులో మనకు కొన్ని ప్రధానమైనవి చూద్దాం. ఐతరేయ బ్రాహ్మణం, కౌశితకి బ్రాహ్మణం, శతపథ బ్రాహ్మణం. సో కౌశితకి, ఐతరేయ, శతపథ ఈ బ్రాహ్మణాలు. ఈ బ్రాహ్మణాల్లో 7 ఉన్నాయి. 7 ప్రధానంగా మనకు ఈ 3 గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇవి ఒక మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ అరణ్యాలు. అడవుల్లో నివసిస్తున్న మునులకు సంబంధించినవి. గోస్ టు ఫర్ దిస్ అరణ్యకాస్ ఫర్ ప్రీస్ట్స్, రిలీజియస్ ప్రీస్ట్స్. అంటే మునులకు సంబంధించినవి, వాళ్ళు పాటించవలసినటువంటి నియమ నిబంధనల గురించి చెప్తుంది అరణ్యకాలు. ఇవి బ్రాహ్మణాలకు అనుబంధాలు, అపెండిక్సెస్ అన్నమాట. బ్రాహ్మణాల పేరు మీదనే ఇవి పిలువబడతాయి. ఈ అరణ్యకాలు ఏంటంటే బ్రాహ్మణాలకి అపెండిక్స్, వాటికి అనుబంధాలు. అరణ్యాలు అనేవి ఇక్కడ బ్రాహ్మణాలకు అనుబంధంగా ఉండే వాటిని అనుబంధాలు, అపెండిక్స్, అనుబంధ వివరణే మనకు అరణ్యకాలు. మునులు వాళ్ళు చేయవలసినటువంటి నియమ నిబంధనల గురించి మనకి చెప్తాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఉపనిషత్తులు. ఉపనిషత్తులు కానీ చూసినట్లయితే మనకు సుమారుగా ఒక 108 దాకా ఉన్నాయి ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అంటే టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ అని అర్థం.
ఉపనిషత్తులు. ఇవి చిన్న చిన్న వాటి యొక్క వేదాలకి సంబంధించినటువంటి అంశాలపైన వచ్చినటువంటి వ్యాఖ్యానాలు ఇవి. అంటే వాటి మీద వచ్చిన ఇంటర్ప్రిటేషన్‌ని ఉపనిషత్తులు అంటాం. ఈ దాదాపుగా 108 ఉన్నాయి. వాటిల్లో కొన్ని చూద్దాం. ఛందోగ ఉపనిషత్తు, బృహద్రకో ఉపనిషత్తు. తర్వాత మనం గాని చూసినట్లయితే ఇంకా చాలా ఉన్నాయి. ఈశానో ఉపనిషత్తు. ఇలాంటివి కొన్ని ఈ 108లో కొన్ని ప్రధానమైనవి. ఛందోగ ఉపనిషత్తు, బృహద్రకో ఉపనిషత్తు, ఈశానో ఉపనిషత్తు, తర్వాత శ్వేతేశ్వర ఉపనిషత్తు, లేకపోతే మండకో ఉపనిషత్తు. దీని నుంచి అశోకుడు సత్యమేవ జయతి అని తీసుకొని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన యాంబ్లెమ్ కింద ఈ సత్యమేవ జయతి అని ఆడుతున్నారు. అది ఎక్కడి నుంచి తీసుకున్నామంటే మండుకో ఉపనిషత్తు నుంచి. ఇవన్నీ వేదాల మీద రాయబడినటువంటి వ్యాఖ్యానాలు ఉపనిషత్తులు అంటే. ఉపనిషత్తులు ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటంటే టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గురువు అని అర్థం. గురువు ముందు కూర్చొని మనం వెళ్ళవేసే వాటిని ఉపనిషత్తులు అంటాం. వీటిని కూడా తర్వాత గ్రంథాల రూపంలో మనకి రచించారు. ఇది దాదాపు 108 ఉన్నాయి. 108లో మనకి ఛందోగ, బృహద్రకో, ఈశానో, మండకో లాంటి ఉపనిషత్తులు ప్రధానమైనవి అని చెప్పి మనం చెప్పొచ్చు అన్నమాట. తర్వాత ఉపనిషత్తుల తర్వాత కానీ మనం చూస్తే ఇంకా 4వ టైప్ ఏంటంటే వీటిల్లో మీకు చెప్పే కదా సత్యమేవ జయతి అనేది మండకో ఉపనిషత్తు నుంచి వచ్చింది. ఇందులో ఆత్మ, పరమాత్మ, జన్మ, పునర్జన్మ, మోక్షం, భక్తి మొదలైన అంశాలను ఉపనిషత్తుల్లో చర్చించబడతాయి. ఉపనిషత్తుల యొక్క సారాంశం ఏంటంటే మనం మొత్తం ఓవరాల్గా వీటి యొక్క సారాంశం ఏంటంటే జన్మ, పునర్జన్మ, బర్త్, రీబర్త్ అన్నమాట. తర్వాత ఆత్మ, పరమాత్మ, ఆత్మ మరియు పరమాత్మ, దేవుడు పరమాత్మ అంటే. తర్వాత మోక్షము సాల్వేషన్. తర్వాత భక్తి, డివోషన్. మోక్షము భక్తి రెండు ఒకేలా ఉంటాయి, కాస్త అటు ఇటుగా. భక్తి చేస్తే మోక్షం వస్తుంది. మొదలైన అంశాలన్నింటిని కూడా ఈ ఉపనిషత్తుల్లో చర్చించబడతాయి. ఏముంటాయి ఉపనిషత్తుల సారాంశం ఏంటంటే జన్మ, పునర్జన్మ, ఆత్మ, పరమాత్మ, మోక్షము, భక్తి, వీటికి సంబంధించినటువంటి విషయాలన్నింటిని కూడా ఈ 108 ఉపనిషత్తుల్లో చర్చించడం జరుగుతుంది. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మండకో, ఈశానో ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. తర్వాత వేద అంగాలు. 5వది ఏంటంటే మనకి వేద అంగాలు. వేదము ప్లస్ అంగములు, వేదాంగములు అంటే వేదాలకి తర్వాత రాయబడినటువంటివి ఈ ఉపవేదాలు అని చెప్పొచ్చు. వేదానికి అంగాలు, వేదాంగాలు. వేదాంగాలు కానీ చూస్తే మనకి 6 ఉంటాయి. ఈ 6లో ఒక క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా మనకి. వేదాల తర్వాత రాయబడ్డాయి కాబట్టి వేదాంగములు అన్నాం మనం. ఇవి సుమారుగా మనకు 6 ఉన్నాయి. ఒకటి ఏంటంటే శిక్ష అంటే ఇది ఉచ్చారణకు సంబంధించి, ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణ అంటే పలకటం, ప్రొనౌన్సియేషన్కి సంబంధించినటువంటి దాని గురించి ఈ శిక్ష అనే దాంట్లో మనం చెప్పడం జరుగుతుంది. ఇది ప్రతిదీ ఇంపార్టెంట్. అంటే వేద మంత్రాలను ఎలా ఉచ్చరించాలి మనం. అందుకే దీన్ని ఏమంటారంటే ఈ శిక్షను వేదాలకు నాలుక ఉంటుంది. ఇట్స్ ఎ టంగ్ ఆఫ్ వేదాస్ అనమాట. నాలుక, టంగ్ లాంటిది ఇది. అంటే ఉచ్చరించాలి, వేదాలను ఎట్లా ఉచ్చరించాలనేది మనకి శిక్షలో చెప్తారు. రెండవది ఏంటంటే నిరుక్త అంటే ఎటిమాలజీ అంటే మనకేంటంటే శబ్ద ఉత్పత్తి, సౌండ్స్ అనమాట. శబ్ద ఉత్పత్తి, ఆ సౌండ్స్ ఎలా వస్తున్నాయి మనకి, ఎటిమాలజీ. శబ్దాలు ఏ విధంగా ఉత్పత్తి అవుతాయి, ఏ విధంగా అనే విషయాల గురించి నిరుక్త చెప్తుంది మనకి. తర్వాత జ్యోతిష్య శాస్త్రం, ఎస్ట్రాలజీ, ఇది మనకు తెలిసింది. ఎస్ట్రాలజీ, జ్యోతిష్యం అంటే జ్యోతిష శాస్త్రం, ఇది అందరికీ తెలిసిందే కాబట్టి నో ప్రాబ్లం. 4వది వ్యాకరణం. వ్యాకరణం అంటే ఏంటంటే గ్రామర్ అన్నమాట, గ్రామర్. 5వది కానీ చూస్తే మనం ఛందస్సు, అంటే పద్యానికి లేదా ఆ కవితకు ఉండవలసిన లక్షణాలు, క్వాలిటీస్ అనమాట. ఛందస్సు అంటే ఇది కూడా గ్రామర్కి సంబంధించిందే. ఒక ఛందస్సు అంటే ఒక లక్షణం అంట, పద్య లక్షణం. అంటే మన తెలుగులో చాలా ఛందస్సులు ఉన్నాయి కదా, అలాంటి ఛందస్సు అనమాట. తర్వాత కల్ప అంటే ఏంటంటే మనకి యజ్ఞయాగాదుల గురించి చెప్తుంది. యజ్ఞయాగాదులు, రిచువల్స్ గురించి.
యాగాదుల గురించి మనకి కల్ప చెప్తుంది. యజ్ఞయాగాదుల గురించి రిచువల్స్, యజ్ఞయాగాదుల గురించి చెప్తుంది. కాబట్టి వేదాలు తర్వాత రాయబడ్డాయి కాబట్టి వేదాంగాలు అన్నారు వీటిని. శిక్ష, నిరుక్త, నిరుక్త అంటే ఎటిమాలజీ అంటే శబ్దాల గురించి చెప్తుంది. జ్యోతిష్ శాస్త్రం, వ్యాకరణం, ఛందస్సు, కల్ప, ఇవన్నీ కూడా ప్రిలిమ్స్లో ఖచ్చితంగా 1-2 క్వశ్చన్లు వస్తాయి వీటి నుంచి. ఈ 6లోనే 1 లేదా 2 క్వశ్చన్స్ మనం ప్రిలిమ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదో ప్రిలిమ్స్ సివిల్ సర్వీసెస్ ఆర్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఇలాంటి వాటిలో దేంట్లోనే సరే యజ్ఞయాగాదుల గురించి చెప్తుంది అనమాట. మళ్ళీ ఈ కల్పలో 3 భాగాలు ఉన్నాయి. గృహ సూత్రాలు, సౌత సూత్రాలు, సులువు సూత్రాలు అని. ఏది మళ్ళా ఈ ఇందులోనే 3 భాగాలు ఉన్నాయి. ఏది కల్పలో గృహ సూత్రాలు. గృహ సూత్రాలు అంటే మనిషి మోక్షం కోసం గృహ సూత్రాలు ఏంటో చూద్దాం. వీటిల్లోనే మనకి వేదాంగాల్లోనే గృహ సూత్రాలు. గృహ సూత్రాలు అంటే మనిషి మోక్షం కోసం చేసే 16 యజ్ఞయాగాదుల గురించి చెప్తుంది ఈ గృహ సూత్రాలు. అంటే ఉపనయనం, లేకపోతే ఉపనయనం అంటే పుట్టినరోజును పరిగణిస్తారు అట్లా అనమాట. ఉపనయనం, ద్విజులు అంటే 2 సార్లు జన్మించిన వాళ్ళని ద్విజులు అంటారు. ట్వైస్ బర్త్ అనమాట ద్విజులు, ట్వైస్ బర్త్ ద్విజులు. ఉపనయనం చేసుకునేవారు వీళ్ళు అనమాట. శూద్రులు, మహిళలు ఉపనయనానికి అనర్హులు అనమాట. శూద్రులకి వాళ్ళకి ఉపనయనం చేయరు. ఉపనయనం అంటే పుట్టినరోజు లాంటిది. ఇప్పటికీ మనకి బ్రాహ్మణ కమ్యూనిటీలో కనిపిస్తుంది. తర్వాత వివాహం ఒకటి, వివాహం ఇది 15వది వివాహం. 16వది అంత్యేష్టి. అంత్యేష్టి అంటే చనిపోయినటువంటి తండ్రి అస్థికల్ని కుమారుడు నీటిలో కలపడాన్ని అంత్యేష్టి అంటారు. తండ్రి అస్థికలను నీటిలో కలపటం. ఇవన్నీ కూడా మనకేంటంటే వాటిల్లో భాగంగా మనకి వేదాంగాల్లో భాగంగా ఉన్నటువంటివి గృహ సూత్రాలు. గృహ సూత్రాలు ఏంటంటే ఇవి పాటించాలి గృహ సూత్రాల్లో ప్రధానంగా. తర్వాత శ్రౌత సూత్రాలని కొన్ని ఉన్నాయి. శ్రౌత సూత్రాలు, స్తుత సూత్రాలని కొన్ని ఉన్నాయి. తర్వాత మనం తెలుసుకుందాం నెక్స్ట్ దాంట్లో. నెక్స్ట్ తర్వాత పురాణాలు. మనకి పురాణాలు పురాణాలుగా అంటే ఏంటంటే మీకు తెలిసింది, పురాణాలు దాదాపుగా 18 పురాణాలు ఉన్నాయి. 18 రకాల పురాణాలు, దేవతల అవతారాలు, 18 అవతారాల పురాణాలు. ఓకే. ఈ పురాణాల్లో మనకి విష్ణు పురాణం, మత్స్య పురాణం, తర్వాత మార్కండేయ పురాణం, తర్వాత వాయు పురాణం. ఈ 4 చాలా ప్రధానమైనవి 18 పురాణాల్లో. కలియుగంలో భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజవంశాల గురించి కూడా మనకి ఈ పురాణాలు తెలియజేస్తాయి. రాజులు యొక్క వంశాలు వాళ్ళకు సంబంధించినట్టు కూడా. ఎందుకంటే మనకి పురాణాల్లో విష్ణు పురాణం, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం ఇవన్నమాట. వీటిల్లో అతి ప్రాచీనమైన పురాణం ఏదంటే మత్స్య పురాణం. సో ఇట్లా పురాణాలు కూడా మనకి మన వేదకాలం నాటి నాగరికతకు ఉపయోగపడుతున్నాయి. తర్వాత ఉపవేదాలు అంటే వేదాలకి రాయబడినటువంటి అనుబంధాలు అనమాట. ఇవి కూడా 4 ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆయుర్వేదం సైన్స్ ఆఫ్ లైఫ్ అనమాట. అంటే జీవితం, లైఫ్, సైన్స్ ఆఫ్ లైఫ్ అంటారు ఆయుర్వేదాన్ని. తర్వాత రెండవది గాంధర్వ వేదం. ఇది సంగీతానికి, యజుర్వేదం లాంటిది అనమాట. సంగీతానికి సంబంధించింది. ఎన్నిసార్లు ప్రిలిమ్స్లో అడిగారు ఈ క్వశ్చన్, గాంధర్వ వేదం. తర్వాత శిల్పవేదం, ఆర్కిటెక్చర్. శిల్పవేదం వాస్తు శిల్పకళకు సంబంధించింది శిల్పవేదం. ధనుర్వేదం. 5వది ధనుర్వేదం. 4వది ధనుర్వేదం. దేనికి? ఆయుర్వేదం, గాంధర్వేదం, శిల్పవేదం, ధనుర్వేదం. ధనుర్వేదం దేనికి సంబంధించిందంటే మనకి విలువిద్యకు సంబంధించింది, ఆర్చరీ.
విలువిద్య. ఇది కూడా చాలాసార్లు సివిల్స్ ప్రిలిమ్స్లో కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా ఆర్చరీ విలువిద్యకు సంబంధించింది. కాబట్టి వీటి తర్వాత మనకి ఇంకా ఉపవేదాలు కానీ చూసినట్లయితే ఇతిహాసాలు ఇతిహాసాలు ఇతిహాసాల్లో మనకు ప్రధానంగా రామాయణము, మహాభారతం. రామాయణం ఏమో క్రీస్తు పూర్వం 800లో రచించారు అంటున్నారు అప్రాక్సిమేట్లీ. మహాభారతం ఏమో క్రీస్తు పూర్వం 1000 ఆ ప్రాంతంలో రాశారు అని అంటున్నారు. మహాభారతాన్ని జయ సంహిత అని కూడా అంటారు. జయ సంహిత. సో ఇవన్నీ ఇతిహాసాలు, ఎపిక్స్ అన్నమాట. సో ఇవి మనకున్నటువంటి వేదాలు, ఉపవేదాలు, ఇవన్నీ మనకి ఇతిహాసాలు, అరణ్యాలు, బ్రాహ్మణకాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా వేదకాలం నాటి నాగరికతను నిర్మించడానికి, వేదకాలం సాహిత్యాన్ని మనం తెలుసుకోవడానికి, వాళ్ళ చారిత్రక యుగం అని చెప్పడానికి ఇవి ప్రధానమైనటువంటి ఆధారాలను మనం చెప్పొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం అసలు ఈ ఆర్యులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనే దాని ప్రకారం చూద్దాం. ఆర్యులు ఎవరు, వాళ్ళ ఆరిజిన్ థియరీ ఏంటి? ఆర్యులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆర్యులు ఎవరు, వారి జన్మస్థలం ఏంటి? ఒక్కొక్కళ్ళు కొన్ని సిద్ధాంతాలు చెప్పారు. ఆర్యులు స్వదేశీయులు, మన దేశం వాళ్ళని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆర్యులు స్వదేశీయులు అంటే హోమోజీనియస్ థియరీ అంటారు దీన్ని. ఆర్యులు ఇండియాకు చెందినటువంటి వాళ్ళు, భారతదేశానికి చెందినటువంటి వాళ్ళు అని చెప్తున్నారు. స్వదేశీ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని చెప్పింది ఎవరంటే మనకి ఏసీ దాస్, సంపూర్ణ ఆనంద్ అనేటువంటి ఇండియన్ హిస్టోరియన్స్ ఇద్దరు, సంపూర్ణ ఆనంద్ అనేటువంటి ఇద్దరు ఇండియన్ హిస్టోరియన్స్ మనకి ఈ సిద్ధాంతాన్ని చెప్పారు. వీరి అభిప్రాయం ప్రకారం ఆర్యులు సప్త సింధు ప్రాంతం నుంచి, సప్త సింధు ప్రాంతం అంటే ఇక్కడ, ఈ సప్త సింధు ప్రాంతం నుంచి తర్వాత ఆర్యులు వాళ్ళు 7 నదులైనటువంటి సప్త సింధు 7 నదులైనటువంటి ఏంటంటే రావి, సట్లెజ్, జీలం, బియాస్, ఈ నదులన్నింటినీ దాటుకుంటూ భారతదేశంలోకి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. అంటే తర్వాత కాలంలో మలివేద కాలం వచ్చేసరికి వీళ్ళు అక్కడికి వచ్చారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సప్త సింధు ప్రాంతం నుంచి వచ్చారు వీళ్ళు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇది ఒక సిద్ధాంతం. వీళ్ళంతా కూడా అంటే ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే వీళ్ళు స్వదేశీ వాళ్ళు, సప్త సింధు ప్రాంతం రావి, సట్లెజ్, బియాస్, సింధు నది దాని ఉపనదులు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు, అక్కడే ఈ నాగరికత అభివృద్ధి చెందింది, వీళ్ళు స్వదేశీయులు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఈ సిద్ధాంతం. తర్వాత ఆర్యులు విదేశీయులని కొంతమంది వాదిస్తున్నారు. రెండోది విదేశీ సిద్ధాంతం. విదేశీ సిద్ధాంతాన్ని వాదించే వాళ్ళలో మనకి మొదటిగా మాక్స్ ముల్లర్ అనే హిస్టోరియన్. మాక్స్ ముల్లర్, తర్వాత దయానంద సరస్వతి, ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి, అదేవిధంగా స్వతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్. ఈ ముగ్గురు విదేశీయులను నిరూపిస్తున్నారు. అయితే మాక్స్ ముల్లర్ తీసుకుందాం ఫస్ట్. మాక్స్ ముల్లర్ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో చెప్తున్నాడో చూద్దాం. మాక్స్ ముల్లర్ సిద్ధాంతం ప్రకారం వీళ్ళు మధ్య ఆసియా నుంచి వచ్చారు, సెంట్రల్ ఆసియా నుంచి వచ్చారని చెప్తున్నాడు మాక్స్ ముల్లర్. వీళ్ళు సెంట్రల్ ఆసియా నుంచి భారతదేశంలోకి ప్రవేశించారు అని మనకి మాక్స్ ముల్లర్ అనే జర్మన్ ఇండాలజిస్ట్ అంటే భాషను అధ్యయనం చేసేవాళ్ళు ఇండాలజిస్టులు అంటారు. మాక్స్ ముల్లర్ అనే ఆయన ఇండాలజిస్ట్, భాషను అధ్యయనం చేస్తాడు ఈ మాక్స్ ముల్లర్. వీళ్ళు మధ్య ఆసియా నుంచి వచ్చారని చెప్పి ఈయన చెప్తున్నాడు. ఈయన ఎట్లా చెప్తున్నాడు అంటే మధ్య ఆసియా నుంచి ఎట్లా వచ్చారంటే వీళ్ళు ఫస్ట్ మధ్య ఆసియా నుంచి భారతదేశంలోకి ఆఫ్ఘనిస్తాన్కి వచ్చి ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశంలోకి ప్రవేశించారు అని చెప్పి చెప్తున్నాడు ఈ సిద్ధాంతం. దానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఆర్య అనే పదం మనం చూస్తే అది మనం ఒక ఇంగ్లీష్ భాషకు దగ్గరగా ఉందని, ఇప్పుడు మనం సంస్కృత భాషను వీళ్ళే అభివృద్ధి చేశారని, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి వీళ్ళు ఐరోపాలో ఉన్నప్పుడు, మధ్య ఆసియా దాటి ఐరోపాలో ఉన్నప్పుడేమో అక్కడ ఇంగ్లీష్ భాషను అభివృద్ధి చేశారని, ఆ తర్వాత ఇండియాలోకి ప్రవేశించి సాంస్క్రిట్ అంటే సంస్కృతాన్ని అభివృద్ధి చేశారని చెప్పి మాక్స్ ముల్లర్ చెబుతున్నారు. అంటే ఈయనే ఉంటారంటే
కొన్ని మనకి ఇంగ్లీష్ భాషకు మన సంస్కృత భాషకు కొన్ని దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఉదాహరణకి మనం సంస్కృతంలో తల్లిని మాతృ, పితృ, తండ్రి, నామము అనే పదాలు మనం సంస్కృతంలో ఉపయోగిస్తున్నాం. ఇవే పదాలని ఆర్యులు ఇదే పదాన్ని ఇంగ్లీష్లో కూడా మదర్, ఫాదర్, నేమ్ అంటున్నారు. వీటికి మూటికి దగ్గర సంబంధం ఉంది కాబట్టి మొదట వీళ్ళు ఆర్యులు ఇంగ్లీష్ భాషను అభివృద్ధి చేసి ఆ తర్వాత భారతదేశంలోకి వచ్చి సంస్కృత భాషను అభివృద్ధి చేశారని చెప్పి మ్యాక్స్ ముల్లర్ చెప్తున్నాడు. దానికి తోడు వీళ్ళు మధ్యాసియా నుంచి వచ్చారు అని చెప్పడానికి కొన్ని ఆధారాలు లభిస్తున్నాయి. ఎట్లా అంటే ఇరాన్లో కెసైట్ అనేటువంటి ఒక శిలాశాసనం లభించడం, అందులో ఈ ఆర్యన్ బాకు సంబంధించినటువంటి సమాచారం ఉండటం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏంటంటే కసైట్ అనే శాసనం 1500 నాటికి ఆర్యులు ఇరాన్లో ప్రవేశించినట్లుగా చెప్తుంది ఈ కసైట్ అనే శిలాశాసనం. తర్వాత అక్కడ ఇరానియన్ల ప్రాచీన గ్రంథమైన జందా అవెస్త, ఇరాన్లో వాళ్ళ ప్రాచీన గ్రంథం ఏంటంటే జందా అవెస్త. ఈ జందా అవెస్తలో కూడా ఆర్యదేవుడైన వరుణుడు గురించి వాళ్ళు ప్రస్తావించారు. వరుణ అంటే మనకి వర్షపు దేవుడు అనమాట. వరుణ గురించి వాళ్ళు ప్రస్తావించారు. తర్వాత మనకి ఇంకా కొన్ని పురావస్తు ఆధారాలు కూడా మనకి వాళ్ళు ఇరాక్ ప్రాంతం నుండి ఆర్యులు ఆఫ్ఘనిస్తాన్లో ప్రవేశించినట్లుగా మనకు కొన్ని ఉన్నాయి. ఇరాన్ నుంచి వాళ్ళు మరలా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాలోకి వచ్చారు. సో ఆఫ్ఘనిస్తాన్లో మనకు కొన్ని మిటానీ మరియు బోగస్కోయి శాసనాలు ఆర్యులు ఆఫ్ఘనిస్తాన్లో స్థిరపడినట్లుగా చెప్తున్నాయి. ఏమంటే మిటానీ అండ్ బోగస్కోయి శిలాశాసనాలు, మిటాన్ అండ్ బోగస్కోయి శిలాశాసనాలు, ఇవి రెండు ఆఫ్ఘనిస్తాన్ అనమాట. ఈ శిలాశాసనాలు వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో స్థిరపడ్డట్టుగా చెప్తున్నాయి. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళు మనం ఖైబర్ బోలాన్ కనుమల గుండా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనకి హిమాలయాల్లో ఉన్నటువంటి ఖైబర్ బోలాన్ కనుమల గుండా వీళ్ళు ఖైబర్ బోలాన్ కనుమలు ఇక్కడ ఉంటాయి, ఖైబర్ బోలాన్ కనుమలు, ఈ కనుమల గుండా ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశంలోకి ప్రవేశించారని చెప్పి మ్యాక్స్ ముల్లర్ చెప్తున్నారు. కాబట్టి మ్యాక్స్ ముల్లర్ మొత్తం మీద ఏం చెప్తున్నారంటే ఇండాలజిస్ట్, జర్మనీ ఇండాలజిస్ట్ అంటే మ్యాక్స్ ముల్లర్ వీళ్ళు మధ్య ఆసియా నుంచి ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి, ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వచ్చి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాలోకి ప్రవేశించి ఇక్కడే స్థిరపడ్డారు, వీళ్ళు విదేశీయులు అని చెప్పి ఈయన చెప్తున్నాడు. నెక్స్ట్ మనకి దయానంద సరస్వతి గారు, దయానంద సరస్వతి ఈయన వీళ్ళు టిబెట్ నుంచి వచ్చారు, వీళ్ళు టిబెట్ వాసులు, టిబెట్ థియరీ అనే ఒక థియరీ చెప్పారు, వీళ్ళు టిబెట్ నుంచి వచ్చారు వీళ్ళు అని చెప్పి మనకి ఈయన చెప్తున్నారు ఈ సిద్ధాంతాన్ని, ఆర్య సమాజ స్థాపకుడు అనేటువంటి ఆయన. తర్వాత తిలక్, బాలగంగాధర్ తిలక్ వీరు ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆరియన్స్ అనే బుక్ రాశారు. ఈయన ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆరియన్స్ అనే బుక్ రాశారు. ఆ పుస్తకంలో ఈయన ఏం చెప్తారంటే వీళ్ళు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారు, ఆర్కిటిక్ ప్రాంతం నుంచి భారతదేశంలోకి ప్రవేశించారని చెప్పి చెప్తున్నారు. కాకపోతే ఏ సిద్ధాంతంలోనూ సరైనటువంటి ఆధారాలు లేవు కాబట్టి వీళ్ళు అంచెలంచెలుగా మనకి యూరోప్ నుంచి, మధ్యాసియా నుంచి అంచెలంచెలుగా గుంపులుగా భారతదేశంలోకి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు అని చెప్పి ఎక్కువ మంది చరిత్రకారులు మనకి వినిపిస్తున్నారు. కాబట్టి ఆర్యులు ఎక్కడి వారు ఏంటంటే మనం ఈ విషయాలన్నీ మీరు రాయాలి. ఓకే, ఇవన్నీ రాస్తే మనకి సరిపోతుంది. ఆర్కిటిక్ హోమ్, ఓకే, రైట్. ఏంటంటే దశలుగా గుంపులుగా వచ్చి వీళ్ళు భారతదేశంలో స్థిరపడ్డారు. ఓకే, రైట్. ఇది మనకి వీళ్ళకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమాచారం అన్నమాట, ఆర్యులకు సంబంధించినటువంటి. మరి ఈ నాగరికత లక్షణాలు ఏంటి, ఈ నాగరికత ఎలా విరాసిల్లింది, వీళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, వీళ్ళ సామాజిక వ్యవస్థ ఎలా ఉంది అనే విషయాలు మనం నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, రైట్. ఇందులో మనం ప్రిలిమ్స్లో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మెయిన్స్లో వస్తే రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఆర్యులు యొక్క జన్మస్థలం గురించి, ఆర్యుల యొక్క ఆరిజిన్ థియరీ అంటారు, ఆవిర్భావ సిద్ధాంతం గురించి రాయండి అంటారు. ఆవిర్భావ సిద్ధాంతం గురించి రాయండి అన్నప్పుడు మనం ఈ స్వదేశీ విదేశీ సిద్ధాంతాలను మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్వదేశీ సిద్ధాంతాన్ని ఎవరు చెప్తున్నారు, రేసిదాస్ కానీ మనకి వీళ్ళు సంపూర్ణ ఆనంద్ లాంటి హిస్టోరియన్స్ ఏంటంటే వీళ్ళు స్వదేశీయులు సప్తసింధు ప్రాంతంలో నివసించారని,
అదే మ్యాక్స్ ముల్లర్ అయితే వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, ఇరాన్ నుంచి, మధ్యాసియా నుంచి, ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వచ్చి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఖైబర్ బోలను కనుమలకుండా భారతదేశంలోకి ప్రవేశించి భారతదేశంలో వీళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు అని చెప్తున్నారు, నాగరికతను ఇక్కడ అభివృద్ధి చేశారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. దయానంద సరస్వతి ఏమో వీళ్ళు టిబెట్ నుంచి వచ్చారని చెప్తున్నారు. టిబెట్ మన పక్కనే ఉన్న టిబెట్ దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ ఆర్యులు అంటున్నారు. అయితే బాలగంగాధర్ తిలక్ మాత్రం వీళ్ళు ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆరియన్స్ అనే గ్రంథంలో ఆయన వీళ్ళు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి భారతదేశంలోకి వీళ్ళు తరలి వచ్చారు, గుంపులుగా వచ్చి ఇక్కడ నివసించారు అని చెప్తున్నారు. మొత్తం మీద వీళ్ళు ఒకసారి కాకుండా దశలుగా వివిధ దశలుగా విదేశాల నుంచి వచ్చి, మధ్యాసియా ఆ ప్రాంతాల నుంచి వచ్చి ఒక్కొక్క ప్రాంతం కొంతకాలం యూరప్ నుంచి ఇరాన్కి వచ్చి, ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వచ్చి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశంలో ప్రవేశం ఉండవచ్చు అని చెప్పి కొంతమంది చరిత్రకారులు అభిప్రాయాన్ని తెలియజేస్తారు. ఈ క్వశ్చన్ మెయిన్స్లో రావచ్చు, అదేవిధంగా ప్రిలిమ్స్లోనూ రావచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, రైట్, థ్యాంక్ యూ.